పిల్లలను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తీరా వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ కుమారుడికి భారంగా మారారు. కష్టం వచ్చిందని ఇంటికొస్తే ఇంటి బయట నుంచే పొమ్మన్నాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. స్థానిక ఆనందనగర్ కాలనీకి చెందిన సుబ్బయ్య, లక్ష్మీ దంపతులకు 3 పిల్లలున్నారు. కుమారుడు పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లు కుమార్తెల ఇళ్ల వద్ద తలదాచుకున్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన సుబ్బయ్య వైద్య ఖర్చుల కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చాలని కుమారుడి దగ్గరకు వెళితే ఇంట్లో రానివ్వడం లేదని ధీనంగా వాపోయారు. గతంలోనూ ఇలానే జరిగితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు గురుమూర్తిని మందలించి తల్లిదండ్రుల పోషణార్థం నెలకు 3,000 ఇవ్వాలని ఆదేశించారు. అయినా కుమారుడు తీరు మారలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు లింగమూర్తి మాత్రం అధికారులు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని తెలిపారు. మా ముసలోడి పేరు మీద పాలు ఉంది, అది అమ్ముకుంటానంటే అమ్మనిత్తలేడు. అయితే మరి మాకు సంగం చెప్పినట్టు పైసలు ఇప్పారు. నేను నా ఆధారం ఏం లేదు, నాకు అవతల జాగ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఇప్పుడు ఉందామంటే ఇల్లు లేదు, నేను నన్ను పట్టించుకుంటలేదు. మాకు కొడుకింటి కాడ ఉంటున్నాం 3 రోజులు, అన్నం ఏవి లేక మాకు సాతగాని వయసు అయింది. ఏమని చెప్పారంటే వాళ్ళకు ఉండడానికి ఒక గది ఏర్పాటు చేయమని చెప్పన్నాడు. మిగతా ఫెసిలిటీస్ అన్ని ఇవ్వమన్నాడు. 3,000 రూపాయలు ఇవ్వమని చెప్పన్నాడు. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ ను 100% శిరసా ఇస్తా నేను.